మీ రుక్మిణి ఛానల్. ఈరోజు మనం మహామృత్యుంజయ మంత్రం గురించి వివరణ తెలుసుకుందామండి. హరి ఓం అండి అందరికీ. మృత్యుంజయ అంటే మరణాన్ని జయించడం అని అర్థం. మరణాన్ని జయించడం అంటే శరీరం పతనం కాకుండా వేలాది సంవత్సరాలు జీవించి ఉండడం అని అర్థం కాదు. శరీరం నుండి ప్రాణం విడివడడం మరణం అంటే. దీన్ని బుద్ధిపూర్వకంగా అంటే జీవిస్తూ ఉన్నప్పుడే శరీరాన్ని తనకు భిన్నమైనదని అనుభూతి మూలంగా తెలుసుకోవడమే మరణాన్ని జయించడం. విరాగ భావనతో జీవిస్తున్న వ్యక్తిని శరీరం పతనం ఏ విధంగానూ బాధించదు. నిజానికి తాను శరీరం కాదు, దానిలో నెలకొని ఉన్న నాశనం లేని ఆత్మ అని అతడు తెలుసుకుంటాడు. అతడు మరణాన్ని జయిస్తాడు. ఇంటి నుండి బయటకు వెళుతున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన మనలను ఆపదల నుండి, ప్రమాదాల నుండి, అకాల మృత్యువు నుండి రక్షిస్తుంది ఈ మంత్రం. ఒకవేళ మరణించిన వారిని ఉద్దేశించి ఈ మంత్రం జపిస్తే వారికి సద్గతి లభిస్తుంది. ముఖ్యంగా అకాల మరణం చెందిన వారిని ఉద్దేశించి ఈ మంత్రాన్ని జపిస్తే వారికి ఆత్మశాంతి కలుగుతుందని మన ఋషుల యొక్క వాక్కు. ఇప్పుడు మన మంత్రాన్ని పఠించుకుందాం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారికమివ బంధనాత్ మృత్యోర్మృక్షీయ మామృతాత్. సుగంధం వెదజల్లే, పుష్టివర్ధనం ఆహారం వసగి పోషించేవాడు, త్రయంబకం త్రినేత్రుడు అయిన పరమశివుని యజామహే ఆరాధిస్తాం. ఓర్వారికమివ దోసపండు కాడ నుండి విడివడినట్లు, మృత్యో మరణం యొక్క బంధనాత్ పిడికిలి నుండి, ముక్షీయ విడివడతాముగాక, అమృతాత్ ఆత్మస్థానం నుండి మా విడివడక ఉందాముగాక. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం వసగి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమేశ్వరుని ఆరాధిస్తాం. దోసపండు కాడ నుండి విడిపడినట్లే మరణం పట్టు నుండి విడివడదాంగాక. ఆత్మస్థితి నుండి విడివడకుండా ఉందాముగాక. ఆత్మస్థితిలో నిమగ్నమై ఉందాముగాక. పరమానంద స్థితిలో నిరంతరం వలలాడుదుముగాక. ఈ మహామంత్రాన్ని వినటం ద్వారా మనకి సకల ఆపదల నుండి దూరం చేస్తుందండి. వినటంతోటే మన కష్టాలు, కన్నీళ్ళు అన్నీ దూరం అవుతాయి. మనం పని చేసుకుంటూ ఉన్నప్పుడైనా శ్రద్ధగా కాసేపు కూర్చుని విన్నా సరే ఈ మంత్రం యొక్క ఫలితం అపారమైందండి. అందరూ ఈ మంత్రాన్ని వినండి. అందరూ కూడా ఈ వీడియోని వినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.